ఆ కొమరమ్మ ఏమనుకుంటున్నది? ఈ పెద్దమ్మనేమో గొడ్రాలు, దీని ముఖం నేను చూస్తారా? నేను కడుపుండగా అనుకుంటే దానికి పిల్లలు లేరు, అది కొట్టుదా? ఓ వదిలేలు, ఎన్ని రోజులు ఆయన నీ ముఖం చూడక. నువ్వు నేను ఒకటేనా? నీకేడేళ్ళ పిల్లకి లగ్గం చేసారు, నాకేడేళ్ళ పిల్లకి లగ్గం చేసారు. అమ్మా నాకు పాలు పంచాలంటే మస్తు బాధ అవుతుంది, నాకు ఎక్కలే దుఃఖం వస్తుంది. ఎప్పుడు తాతల్లా నుంచి ఏరు పంచలేము అన్నా. వదిలే నేనేం చేతు అప్పుడేంటి అదే మేమే పంచుకుంటాం. పంచుకోవాలి, పచ్చి వేసుకపోవాలని బాగానే ఉంది. ఇగో మీ సొమ్ము కాదు, మా అవ్వయ్య సొమ్ము. మా అవ్వయ్య ఎండనక రాయనక రప్పనక సంపాదించిరు. నా కళ్ళ గంతలు కట్టుకుంటా, ఆ లోపల ఇంట్లోకి పోయి 6 పెట్టెలలో ధనం పెడతా. ఎవరికే పాలసా తెచ్చుకోవాలి. అరే చెల్లె, ఈ దేవుని 7 పెట్టెలు ఉన్నాయల్లా, 5 పెట్టెలు 6 పెట్టెలు 6 అలా నువ్వు ధనం పెట్టి మాకు నువ్వే మంచి చెల్లె, మొట్టమొదలు నువ్వే మంచుకో. నేను పెద్దదాన్ని అయితే ఆడవిడిసనా? ఆడవిలనా? ఇంటికి కుంటే అడవిలో నువ్వు ఇంకే పనుడు సంతికి రాత్రి ఉండదు. అశోక్ లీనా? అశోక్ లీనాను అదే ఓ పోరి, నువ్వు ఇంటికి కుంటే ఆడి విల్లివి. ఇల్లు కాదు, ఇల్లు కాదా? నా కళ్ళ గద్దలు కట్టరు. గంతలే గంతలా కట్టురింత మెడ కింద ఊరేసి కట్టుంది. గంతలంటే ఇక్కడ దగ్గర కదా, గంత కాదు నేను కడతావు. వస్తుందే వచ్చిందో పెట్టేసుకోపోనీ మంచిగా ఎత్తుకోపోతుంది. పెట్టారు అడవిలా నేను పోతే నెల చూస్తారే వాటర్. నా పండుగల కాడుకో వాళ్ళు బంద్ అయితే ఎండుతో మరి ఇష్టం. పెట్టెలు తెమ్మంటే అవే దీనికే పని లేదు. అని చెప్పినప్పుడు ఆడు వీళ్ళ కొమరమ్మ ఇంటి లోపలికి పోతున్నది. తల్లి తనము వంచుతున్నారమ్మా. ఒక్క పెట్టే, ఇగో రెండోది పెట్టే, మూడో పెట్టే, నాలుగో పెట్టే, బలవనే పెట్టే. నువ్వు తీసుకో. ఇంకా 2 పెట్టెలు బతుమాసి. ఇదొక పెట్టే పలిపోయినది. ఇది ఒకటి, అమ్మా అడవిలా రాయ ఇక పంచల్లా. ఓ వదిలేలు, ఇగో పెట్టెలు పెట్టినా ముందుగా నేనే ఎత్తుకుంటా, బలవనే పెట్టే ఎత్తుకోవాలి అని చెప్పినప్పుడు ఆడు వీళ్ళ కొబ్బరి ఒక్కొక్క పెట్టె లేపి చూస్తున్నది. ఏ పెట్టె లెక్కదనం ఉందో, ఏ పెట్టెలుందో. సరే పెట్టె నల్ల లేపబట్టే కొమరమ్మ, ఒక్కొక్క పెట్టె చూడు లేపబట్టే. అమ్మో లేదు, నువ్వు ఎత్తుకో. కాడ కూర్చొని ఏడవాలి. ఏడవకపోతే అడవిలో దించుకోనికి వచ్చింది అనుకుంటారు. అడవిలో కొమరమ్మ పెట్టెల కాడ కూర్చొని అమ్మా వల్లమ్మ, అమ్మవారు వల్లమ్మ మీద వాడి పెట్టెల కాడ కూర్చొని కలకలా కన్నీరు తీస్తున్నా. అమ్మా ఎక్కడెళ్ళిపోతువే నాయమ్మో, ఎక్కడెళ్ళిపోతువే నాయమ్మో,
మంచిగా ఏడుస్తున్నా మంచిగా చేస్తున్నావు సూపర్ ఖరాబ్ అయితే దూడుచుకుంటే మొత్తం తడిచిపోయింది మొత్తం తడిచిపోయింది అయ్యో పీకే రాదని జుట్టు నా జుట్టు మీద పడ్డది ఇగో నా పెట్ట మాత్రం ఇది బలు బాగుంది కదా అదే ఏమైనా పెట్టుకున్నావా సీత కళ్యాణి నువ్వు ఎత్తుకోమ్మ నేను ఎత్తుకున్నా ఇగో నాది ఇది నీదా నేను ఏది పెట్టాలి ఏది బరువుంది ఏది మంచిగా ఉందో చూస్తా ఇది అయితే నాది నీదా అది పెట్టుకో ఏమున్నాయి తీసి చూడే దాన్ని కూడా పెట్టుకోమని నాది ఎందుకే నీ ఎత్తుకో 250,000 పెద్దమ్మాది వచ్చింది పెద్దమ్మ పెట్ట పట్టుకున్నది చిన్నదానా ఈ తాళపల్లి ఇది ఎవరిది నాదేనా శ్రీదేవి శ్రీదేవి ఎత్తుకున్నారా ఓ పెద్దదానా కళ్యాణి పెట్టది నేను తీయపు అమ్మ మీరు బోర్డు సోదరు మళ్ళీ నా చూసి ఎక్కువనే అంట నేను ఇప్పుడు ఎన్నో దిగు ముందు కదా అడవి పెద్ద ఓళ్ళు తీయాలి అడవిలా పెద్ద కోడలు తీయాలి పాలు వచ్చింది నేను పాలు ఎత్తుకున్నది నువ్వు ఆడపిల్ల లాస్ట్ చూపిస్తా లేటెస్ట్ నువ్వే నువ్వు రాలే మరి ఈ లంచెలన్నీ కళ్ళ నా మీద పడ్డాయి ఇప్పుడు కాదమ్మా తీయాలి పెట్ట తాళం ఫుల్ కళ్ళకి రోడ్ల బట్టలు వేసుకుని పెట్ట కూడా తీయబట్టే ఏమెళ్ళే అంటున్నా నడుముకు పెద్ద నా ముక్కు పెద్ద గంటీలు వచ్చినాయి గొడ్డలు గిడ్డలు ఏమైనా చూడే అన్ని కత్తులు అన్ని వెళ్ళాయి నాకు కత్తులు కటారు వెళ్ళినాయి కడుపులో కత్తలు పెట్టుకొని వచ్చినవా నోట్ల బెల్లాలు పెట్టుకొని వచ్చినవా అంటుంది వదనే సీత కళ్యాణి నీ కడుపు లోపల కర్రంల రాజు పుట్టిండు కర్ర మీద తలపండు కొట్టాలి ఆ గొడ్డలు నీ కొడుకుకైతే అమ్మా కత్తులు కటారు నా కొడుకుకేనా నా కొడుకు ఇస్తాను నీ పెట్టది అమ్మ నా పెట్ట తీయాలా అమ్మవారి పెద్దమ్మ 1,000 పెట్ట కాడికి వచ్చి పెట్ట తీసినప్పుడే తీసినప్పుడే 1,000 చిన్న పిల్లలకు 1,000 కనుకనే మీ యొక్క పుట్టు ఊసాలు భీమ గడియాలు చిన్న పిల్లలకు పాలు తాగిపించేటి కవిష్కలు వస్తున్నాయి అయినా ఊసాలు భీమ గడియాలు పుట్టుకుల్లలు వస్తున్నాయి నేను 1,000 పిల్లలు లేని తల్లినైతే పుట్టు ఊసలు వచ్చినా ఓ దేవుడు చిన్న పిల్లలు ఎంగీలు వచ్చే దేవి ఎదురంటదమ్మా దేవి పెద్దమ్మ పెట్ట మీద పడ్డది కలకల కన్నీరు కన్నీరు తీయవద్దే నాలుగు గొడ్డు దాన్ని అయితే నాకేమో చిన్న పిల్లల సమానం వచ్చినాయి చెల్లెలా కుమరమ్మ ఏమి 1,000 మనసు లోపల ఏం పెట్టుకున్నాము నాకు ఇవి ఏమి చెయ్యాలి అయ్యో వదిలే పెద్దమాదేవి బుడ్డ పిల్లలంగలు పుట్టు భూమి భీమ గడియాలు వచ్చినాయంటున్నావే ఆ కౌచుకలు వచ్చినాయంటున్నావు నీ కడుపు లోపల చూడబోతే నువ్వు కళ్యాణపురి పట్నం వెళ్ళిపోయేది ఉన్నది కళ్యాణపట్నం వెళ్ళిపోయినాక నీ కడుపు లోపల బీరాయి పూల బిడ్డ పుడతారు గోరాయి పూల కొడుకులు పుడతారు కొడుకులు పుట్టినాక ఇవన్నీ నీ కొడుకులకే అరే చెల్లె నాకు కొడుకులు బిడ్డలు పుడతారా ఆడవిల్ల దీవెన మంచిది చెల్లె నువ్వు నిమ్మలంగా దీవెనార్థ పెడితే ఇవి తప్పకుండా నాకు అక్కడికి వస్తాయి ఓ ఎల్లాంచమ్మ నీ పెట్ట తాళం తీయ ఎల్లాంచమ్మ పెట్ట తాళం తీయమన్నప్పుడు ఎల్లాంచమ్మ పెట్ట తాళం తీసినప్పుడే పెట్టె లోపల ఏమున్నాయి సులువురి దాళ్ళు సరి పగ్గాలు సల్ల కవ్వాలు వస్తున్నాయి ఈ సల్ల కవ్వాలు వచ్చినాయి నాకు ఇవి వచ్చినాయి అని చెల్లె ఏం చేసుకోవాలి ఇవి అయ్యో వదిలే ఎల్లాంచమ్మ
పుడతాడు ఎద్దులా ఎర్రన్న గొల్లొల్లల్లా ఎర్రన్ననే బలవంతుడు నీ కొడుకుకి అవసరం వస్తాయి అమ్మ ఇవి ఆవులకు అధికారి ఎర్రన్న ఆవులు కాసేది ఉందా నాకు సల్లకవాళ్ళతోటి సల్లంక రావాలనా పైసలు వస్తాయి సల్లంకి వస్తాయి ఓయమ్మనే నా భాగ్యం గిన్నెలే ఉంది భాగ్యం ఎలనాచమ్మ ఇగో నువ్వు ఈ 4వ దానివి నీ పెట్టె తాళంది తలనాచిదే 1000 పెట్టె తాళం తీసినప్పుడే మరి అందు లోపల 1000 ఎక్కలేని పుస్తకాలు వస్తున్నాయి మరి పంతులు రాసేటువంటి పలక బల్పాలు వస్తున్నాయి స్వామి చెప్పే పెట్టెలా ఈ పుస్తకాలు వస్తున్నాయి ఇవే చేసుకోవాలి అయ్యో వదిలే నలనాచమ్మ నీ కడుపు లోపల చూడబోతే ఐతం రాజు పుత్తం రాజు పుట్టేది ఉన్నది వాళ్ళు చూడబోతే ఏనాడు చదువులు చెప్పేది ఉన్నది నీ కొడుకులకు అమ్మిది నా కొడుకులకు డ్యూటీలు వస్తాయి వీటితోటి సాఫ్ట్వేర్ జాబ్ వస్తే పైసలు సంపాదిస్తారు జాబ్ వచ్చినప్పుడు గీదే భాగ్యం నాకు చాలు అమ్మా శ్రీదేవి ఇగో నీ పెట్టె తాళం తీ అమ్మా శ్రీదేవి కూడా పెట్టె కాడికి వచ్చి పెట్టె తాళం తీసినప్పుడే శ్రీదేవి పెట్టె లోపల నాయమ్మ కాసి కావళ్ళు పడుతున్నాయి అడవిల్ల కుమరవ్వ ఈ కావళ్ళు వచ్చినాయి ఈ కావడి నేనేమి చేసుకోవాలి చెల్లే నువ్వు చిన్నదానివైతే నాకేం నీ కడుపు లోపల పుట్టిన ముంత లోపల పుట్టిన ముంత బత్తిరయ్యా నీ ముంత బత్తిరయ్యా ఏనాడు కాశికా వాళ్ళు మోసేది ఉన్నది అవి నీ కొడుకు కమ్మా పెద్దలను సర్గమందరికి కాశీ లోపలికి ఎముకలు బొక్కలు కాశీ కావాలని తీసుకోపోతాడా అందరికి సర్గం ముక్తి మోక్షం అందిస్తాడా నా కొడుకు ముక్తి మోక్షం దాన్ని మించిన దైవం ధనమే లేదు అయిపోయినా మీటింగ్ మీరు వర్రిగా నీదో పని చెయ్యవా మా అందరు చూసింది మా అందరిని చూసినావు చెల్లె నా పెట్టె మీదనే కళ్ళు పడ్డాయి నా పెట్టెలో బరువు ఉన్నది ఇలా కళ్ళు వచ్చి ఎవ్వరు దాంట్లో బంగారం వెళ్ళలే నా పెట్టెలనే ఎండి బంగారం ఉన్నది నేను దియ్యా మా అందరి ఏమో ఇప్పి చూపి అయ్యయ్యో వదిలేరా మరి సాక్షి పొగలు మంటపాన లేపాలి గుగ్గిలం పొగలు గుబ్బ గుబ్బ లేపాలి అప్పుడైతే నా పెట్టె తాళం నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా మటన్ కింద పొయ్యి ఉడుతున్నా వాసన వస్తుంది మటన్ కింద పొయ్యి ఉడుకుతా అదే పొయ్యి కింద పొయ్యి మీద మటన్ ఉడుకుతుంది ఇంకా వాసన వస్తలేదు అప్పటి చెల్లె కాడికి మసాలా తక్కువ చేసేవరికి ఎర్ర గొల్లోటి సొమ్ము ఆవగించంత ఎవరు కూడా దక్కది ఆ కుమ్రమ్మనేమో మురుస్తున్నది తింటారు నాగరోళ్ళు ఆ కుమ్రమ్మనేమో మురుస్తున్నది ఆ పెట్టె లోపల ఎవరున్నారు గొల్లలకు ఆడపిల్ల గంగదేవి మేనకోడలు గంగదేవి సాయమైందల్లా ఆ గంగదేవిని ఉండే వరకు బర్రు కొడుతుంది పెట్టే ఈ కుమ్మరమ్మ అష్టమే పెట్టకాడికి వచ్చి ఆ పెట్టె తలము తీయబట్టే రామ రామ పెట్టె తాళం తీసి అలా షేడ్ వరకు చల్లగా అయిందంట జస్ట్ లంచే నువ్వెందుకున్నవే ఇలా కొమరమ్మ పెట్టే లోపల ప్రాతాల గంగదేవి కొలువు తీరినదే మెడకాయలోనే మెడదేవి ప్రాతాల గంగదేవి గొల్లవారికి మేన ఓడలను గొల్ల సొమ్ము మీద నా అత్తగారి సొమ్ము నా అత్తగారి సొమ్ము నీకెంత దక్కనిస్తా వాళ్ళ మేన ఓడలు ప్రాతాల గంగదేవి పెట్టె లోపల కూర్చొని ఉన్నప్పుడు 1000 ఇట్లా అయిపోయినది ఆడవిల్ల
మగవాళ్ళకు ఆస్తికి అంతగానం ఆస్తి ఉండొద్దు. ఆడవిళ్లకు వాసాల కాడికి వెళ్ళి ఇచ్చిన అమ్మగారి మీదనే. ఈ ప్రకారంగా ఆడవిళ్ళ పెద్దమ్మదేవి పెట్టె లోపల ఏమి రాకపోయే. ఏమి రా భగవంతా, ఇప్పుడు మరి ఒకవేళ చిన్న పిల్లల కసుకెళ్ళి వచ్చినాయి.